ఈరోజు దేవుని వాగ్దానము. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. లోకంలో ప్రతి మనుషునికి ఇవ్వబడిన అధికారము అది వారి ఘనత వలనను వారి జ్ఞానము వలనను వచ్చినది కాదు, కానీ నీతి న్యాయములను జరిగించుచు ఆకాశమందుండి కృపచూపుచున్న దేవుని వలననే కలిగినది. ఈ వాక్యం వింటున్న నీవు దేవుడు అనుగ్రహించిన ఏదో ఒక పనిలోనో అధికారిగానో, ప్రభుత్వాధికారిగానో, నాయకునిగానో, అధిపతిగానో, న్యాయాధిపతిగానో దేవుడు నిన్ను నియమించి ఉండవచ్చు. కానీ నీకు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి అతిశయపడకుండా కృతజ్ఞత కలిగి నీ అధికారాన్ని అనేకులకు ఉపయోగముగా మార్చి నీ దేవుని సంతోషపరచు. ఎందుకనగా జ్ఞాని తన జ్ఞానమును బట్టి, తన అధికారాన్ని బట్టి అతిశయింపకూడదు. గర్విష్ఠుల గర్వాన్ని అణచి వారిని గద్దెదింపువాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే. గనుక సర్వాధికారి అయిన దేవునికి భయపడి నీ విధులను నిర్వర్తించు. అలా చేసిన ఎడల ఐగుప్తులోని యోసేపు వలె, బబులోనులోని దానియేలు వలె, విస్తార జనమైన ఇశ్రాయేలీయులను ఏలుటకు రాజుగా నియమింపబడిన దావీదు వలె నీవు దినదినము అభివృద్ధి పొందుతావు, ఘనపరచబడతావు. ప్రభు కృప మీకు తోడై అట్టి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.